ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ 23 మంగళవారం హనుమాన్ జయంతి, అలాగే పౌర్ణమి కూడా. హనుమంతుడి అనుగ్రహం పొందటానికి ఇది ఎంతో విశేషమైన రోజు. అంతేకాదు, ఈరోజు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి వృశ్చిక రాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హనుమంతుడు మీకు తోడుగా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, రేపు హనుమాన్ జయంతి హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23వ తారీఖు తెల్లవారుజామున 3:25 ప్రారంభమై ఏప్రిల్ 24వ తారీఖు ఉదయం 5:18 ముగుస్తుంది. హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి పుట్టినరోజు. హిందూ ధర్మం ప్రకారం హనుమాన్ జయంతికి చాలా విశేషమైన స్థానం ఉంటుంది. హనుమాన్ జయంతి రోజు ఎవరైతే హనుమంతుడిని విశేషంగా పూజిస్తారో వారికి శుభాలు జరుగుతాయని, ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు. అయితే హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని నిష్ఠతో పూజించేవారు కొన్ని తప్పులు కూడా అస్సలు చేయకూడదని చెప్తున్నారు. హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. హనుమంతుడికి మాంసాహారం ఇష్టముండదు. హనుమంతుడు శాకాహారి కాబట్టి ఆయనకిష్టమైనటువంటి శాకాహారాన్ని మాత్రమే తినాలి. ఇంకా చెప్పాలంటే వీలైనంత వరకు కూడా ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయాలి. హనుమాన్ జయంతి రోజున మద్యాన్ని పొరపాటును కూడా ముట్టుకోకూడదు. మద్యపానం చేస్తే హనుమంతుడికి ఆగ్రహం వస్తుంది. విరిగిపోయిన హనుమంతుడి విగ్రహాలు లేదా చిరిగిపోయిన హనుమంతుడి చిత్రపటాన్ని హనుమాన్ జయంతి నాడు పూజించకూడదు. దానిని దేవాలయంలో కానీ పవిత్ర నదిలో కానీ నిమజ్జనం చేయాలి. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని మంచి విగ్రహాలు తీసుకువచ్చి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేయాలి. హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతం నైవేద్యంగా పెట్టకూడదు. హనుమాన్కు అభిషేకం చేయకూడదు. హనుమంతుడికి ఇష్టమైన సింధూరం లేపనం చెయ్యాలి. తమలపాకుల దండను హనుమంతుడు చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు కనుక తమలపాకు దండలను వేయాలి. హనుమంతుడిని పూజించేందుకు తెలుపు, నలుపు రంగు దుస్తులు ధరించటం మంచిది కాదు. హనుమాన్జీకి ఇష్టమైనది ఎరుపు, నారింజ, పసుపు రంగు దుస్తులు ధరించాలి. మరీ ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఈరోజు సాల్ట్ తినకూడదు. ఇలా చెయ్యాల్సినవి చేయకూడనివి తెలుసుకొని తదనుగుణంగా హనుమాన్ జయంతి జరుపుకుంటే చాలా మంచిదని పండితులు వివరిస్తున్నారు. హనుమాన్ జయంతిని హిందువులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. హనుమాన్ జయంతి మంగళవారం రోజున రావడం చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంట్లో ఉండే దృష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ హనుమంతుడి దయ వల్ల మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమాన్ జయంతి ఎంతో విశేషమైన పర్వదినం. అందులోనూ మంగళవారంతో కలిసి రావడంతో ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ అన్నింటినీ కూడా తొలగించుకునేటటువంటి శక్తి మంగళవారం రోజుకి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ ఒంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి. మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్నీ తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారం కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూస్తారు. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది మీ పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. అందుకే మేము ఈ వీడియో మీకు అందిస్తున్నాం. మనం ఏదైనా పని చేస్తున్న
చేస్తున్నాము అంటే ఆ పని ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితం దొరుకుతుంది. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు. ఏప్రిల్ 23వ తారీఖు మంగళవారం హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఆ రోజు ఎంతో విశేషమైనది. అంతటి విశేషమైన రోజున మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక దేవుని పూజతో పాటు ఉడతా భక్తిగా ఈ పరిహారాలు కూడా మీకు సహాయపడతాయి. చూడటానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావలసింది నమ్మకం, అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, మన కష్టాల నుంచి బయటపడేస్తుందనే విశ్వాసం ఉండాలి. అయితే ఇప్పుడు ఏ పరిహారం చేస్తే మీ సమస్యల నుంచి బయటపడతారు, అలాగే ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైన కటాక్షం పొందగలుగుతారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. హనుమాన్ జయంతి రోజు మనం ఇప్పుడు చెప్పబోయేటటువంటి పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు హనుమంతుడి అనుగ్రహం దొరుకుతుందనేది చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించటం వల్ల మన సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దామని చేయటం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బెళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. సరే, తమలపాకులు అంటే శుభసూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపాము, ఇంకా స్నానం చేశాం. కానీ ఇవి ఎందుకు కలుపుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని కూడా మనకి తెలిసి ఉండాలి. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తమలపాకుల తోట అనేది చాలా చల్లగా ఉంటుంది. ఇక హనుమంతుడికి చల్లగా ఉండే ప్రదేశాలంటే చాలా ఇష్టమని మన పండితులు చెప్తున్నారు. అందుకోసం తమలపాకులు వేసుకొని మనం స్నానం చేయటం వలన హనుమంతుడి కృప మనకు దొరుకుతుంది. ఇక రెండవ పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పును నీళ్ళల్లో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళల్లో కలపడం వల్ల మనలో దైవ బలం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. సో చూశారు కదండి, ఎంతో చక్కటి తేలికైన పరిహారాన్ని మీరు కూడా పాటించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. 23వ తారీఖు హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి వచ్చిన రోజున ఎంతో శుభప్రదం కావున స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.